సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సురేశరణం శర్మ విశ్వరేత ప్రజాభవ అహః సంవత్సరో వ్యాళః ప్రత్యగ సర్వదర్శన. ఇది 10వ శ్లోకం విష్ణు సహస్రనామంలో. 10వ శ్లోకము అంటే అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు వదిలేసి కృత్తికా నక్షత్రం 2వ పాదం వాళ్ళకి విశేషంగా చెప్పబడ్డటువంటి శ్లోకం. మొత్తం విష్ణు సహస్రనామం అందరూ చేసుకోవచ్చు, అందరూ చెయ్యాలి కూడా. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క శ్లోకం విశేషంగా చెప్తారు. కాబట్టి కృత్తికా నక్షత్రం 2వ పాదం వాళ్ళు విశేషంగా ఈ శ్లోకాన్ని మననం చేసుకుంటే, స్మరణ చేసుకుంటే, పారాయణ చేసుకుంటే విశేష పుణ్యఫలం. ఇప్పుడు మనం ఈ శ్లోకంలో ఉన్నటువంటి నామాల యొక్క వైశిష్ట్యం ఏమిటో చూద్దాం. సురేశః, సురః ప్లస్ ఈశః అంటే సురేశః, అంటే దేవతలకు ప్రభువు. సురేశః అంటే సురాణాం దేవానాం ఈశః సురేశః అని, శోభనదాతృణాం ఈశః అని కూడా చెప్పారు. అంటే శుభములను కలిగించేటువంటి వారు సురుడు. కాబట్టి అటువంటి వాళ్ళకి ఈశ్వరుడు. ఎవరైనా సురాణాం దేవానాం ఈశః, సురులైనటువంటి దేవతలందరికీ కూడా ఈశ్వరుడు. సురం తీతి సురాహ ఐశ్వర్యశాలిన అన్నారు. అంటే ఐశ్వర్యం కలిగిన వారు కనుక సురుడు. సురశబ్దంకు ఐశ్వర్యము అని ఒక అర్థం. అమర కోసం చాలా అర్థాలు చెప్పింది. 2వ అర్థము సుష్టురాజంతి ఇతివా సురాహ, అంటే బాగా ప్రకాశించేటువంటి వారు, మంచి తేజస్సు కలిగినటువంటి వారు, ప్రకాశంతో ఉండేటువంటి వారు దేవతలతో సములు అంటారు. 3వ అర్థం ఏం చెప్పారంటే భక్త్యాదత్తం హవిరాదికం సుష్టురాంతి గృహ్ణాంతి వా సురా, అంటే భక్తితో ఇచ్చినటువంటి హవిర్ భాగాలను బాగా గ్రహించేటువంటి వారు, అంటే బాగా తీసుకునేటువంటి వారు అని అర్థం. శుభం రాంతి బ్రువంతీతి వా సుర, అంటే శుభమును పలికేటువంటి వారు సురుడు. ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి అర్థాల్లో మనము ఐశ్వర్యం కలిగినటువంటి వారు సురులు అన్నాం. అందరికీ ఐశ్వర్యం ఉండకపోవచ్చు. అలాగే బాగా ప్రకాశించేటువంటి వారు, అంటే తేజస్సుతో ఉండేటువంటి వారు సురుడు అన్నాం. అందరికీ అది అవకాశం ఉండకపోవచ్చు. అలాగే భక్తులు ఇచ్చేటువంటి హవిర్రాదులను గ్రహించేటువంటి వారు సురుడు అన్నాం. అది కూడా మానవులకు సాధ్యం కాదు. కానీ ఈ 4వ అర్థం ఏదైతే చెప్పారో శుభం రాంతి బ్రువంతీతి వాసుర, శుభమును పలికేడి వారు సురుడు, అంటే దేవతలు. అందుకనే ఎప్పుడు శుభాన్నే పలుకు అన్నారు మన పెద్దలు. పూర్వం అశుభం పలికేవారు కాదు. అసలు నో నెగిటివ్ థాట్స్, నో నెగిటివ్ టాక్స్, ఓన్లీ పాజిటివ్. ఇంట్లో బియ్యము నిండుకున్నాయి అనేవారు తప్ప ఇంట్లో బియ్యం అయిపోయినాయి అనే మాట ఉండేది కాదు. అసలు నెగిటివ్ థాట్ రానిచ్చేవారే కాదు. ఎప్పుడు శుభమే పలుకు, శుభాన్నే పలుకుతూ ఉండు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అన్నారు. మంచే మాట్లాడుతూ ఉండు అని చెప్పేవారు. అది ప్రతి వాళ్ళు చేయగలిగినటువంటి, భగవంతుడు నోరిచ్చాడు కదండి, అందరూ మాట్లాడచ్చు కదా. ఏది పడితే అది మాట్లాడకుండా సురులాగా ఉండడానికి అవకాశం కల్పించినటువంటి సురలక్షణం ఉన్నటువంటి మానవ జన్మ ఇది. కాబట్టి ఈ జన్మలో ఆ సురలక్షణాన్ని పోగొట్టుకొని అసురలక్షణమైనటువంటి అశుభాలు పలుకుతూ నీ జీవితం గడుపుకోకు. తర్వాత సముద్రమందు పుట్టినటువంటి అమృతం కలిగినటువంటి వారు కాబట్టి వాళ్ళు సురులు అన్నారు. ఇది కూడా మళ్ళీ మానవులకు సాధ్యం కాదు. సుష్టు వాంఛితం ఫలం రాంతి దదాతీతి వా సురాహ, అంటే చక్కగా వాంఛిత ఫలములను ప్రసాదించే శక్తి కలిగినటువంటి వారు సురులు. ఇది కూడా మనందరికీ సాధ్యం కాదు. కాబట్టి అందులో సాధ్యమయ్యేది శుభం పలకడం ఒకటే. ఇది ఒక్కటి మనం నేర్చుకుంటే మనం కూడా సురులతో సమానం. ఆయన మహానుభావుడు అండి. ఆయన నోట్లోంచి ఎప్పుడు అశుభం రాదు అని లోకం కీర్తిస్తుంది.
కాబట్టి వీళ్ళందరికీ కూడా ప్రభువు సురేశః, ఇటువంటి సురులందరికీ కూడా ఆయన ప్రభువు. అంటే సురుల యొక్క లక్షణం ఏమిటి అంటే, దైవీ గుణం ఏమిటి అంటే లోకహితం కోరడం, లోకక్షేమం కోరడం, లోకక్షేమం కొరకు పాటుపడ్డం, లోకక్షేమం కొరకు కర్మలు ఆచరించటం, లోకక్షేమమే కర్తవ్యంగా పెట్టుకొని నడుచుకోవడం, ఇది దైవీ సంపద. అటువంటి వారికి ఈశ్వరుడు ఆయన, వీరికి ప్రభువు. కాబట్టి వేదము ఒక మాట చెప్తుంది, ఈ దేవతలందరూ ఎక్కడో లేరయ్యా, నీ శరీరంలోనే ఉన్నారు. ప్రజననే బ్రహ్మాతిష్టతో, పాదయోర్విష్ణుస్తిష్టతో, హస్తయోర్హరస్తిష్టతో, బాహ్వోరింద్రస్తిష్టతో, జఠరే అగ్నిస్తిష్టతో, హృదయే శివస్తిష్టతో, కంఠే వసవస్తిష్టంతో, వక్త్రే సరస్వతీ తిష్టతో, నాసికయోర్వాయుస్తిష్టతు. ఏ ఏ దేవతలు ఎక్కడెక్కడున్నారో వేదం మొత్తం చెప్పేసింది. సర్వేషు అంగేషు సర్వా దేవత యథాస్థానం తిష్టంతు అని ప్రార్థన చేస్తాడు సాధన చేసేటప్పుడు సాధకుడు. కాబట్టి దేవతల స్థానము, ఈ దేవతల స్థానమంతా, ఈ దేవతలంతా మన శరీరంలో ఉన్నారు. ఆయా స్థానములలో ఉండేటువంటి, మన భాషలో చెప్పుకోవాలంటే అవయవాలు, ఈ అవయవాలన్నిటికీ ప్రభువు ఆయన. అందువల్ల సురేశః, ఏకాదశరుద్రులు, ద్వాదశాదిత్యులు, అష్టవసువులు, అశ్విని దేవతలు, మొత్తం 33 కోట్ల మంది. అంటే అక్కడ క్రోర్స్ అని కాదు, సమూహములు అని అర్థం. 33 సమూహాలతో ఈ వ్యవస్థనంతా నడుపుతున్నట్ట ఆ ప్రభువు. వీళ్ళంతా దేవతలు. ఈ దేవతలకు ప్రభు అయినటువంటి పరబ్రహ్మ అయినటువంటి విష్ణు స్వరూపంగా ఉన్నటువంటి ఆయన ఈ వ్యవస్థను నడపడానికి 33 కోట్ల మంది దేవతలను పెట్టుకుని నడుపుతున్నాడు. కోటి అంటే సమూహం, గుర్తుంచుకోండి. ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు 11 + 12 23 అయింది. అష్టవసువులు 31 అయింది. 2 అశ్విని దేవతలు 33. ఈ 33 మంది సమూహాలతో ఈ వ్యవస్థను నడుపుతున్నారు, సృష్టి అంతా నడుపుతున్నారు. కనుక వారికి నడిపేటువంటి శక్తినిచ్చినటువంటి వాడు ఆయన. కనుక సురేశః. తర్వాత నామం శరణం. ఇందులో పెద్దగా మనం వ్యాఖ్యానం చేయాల్సిందేం లేదు, అర్థమైపోతుంది మీకు, ఆ నామంలోనే అర్థమైపోతుంది. ఎవరు శరణు కోరితే ఆశ్రయించిన వారి కర్మబంధములను తొలగించి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అన్నాడు కదా గీతాచార్యుడు. సమస్తమును వదిలిపెట్టి ఆయన పాదాలే పట్టుకుంటే, నాహం కర్త హరిహి కర్త, నాహం భోక్త హరిహి భోక్త అనేటువంటి భావనతో కనుక నువ్వు కర్మలు ఆచరిస్తూ ఉంటే, విష్ణు పాదాలను చేరినటువంటి వాడివి గనుక తుమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో జనార్దన అని మనం ప్రార్థన చేస్తాం. కారుణ్యభావనతో నన్ను రక్షించవయ్యా స్వామి, నీవే శరణం. అందుకనే సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచ్యతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ అన్నాడు రాముడు రామాయణంలో. ఎవరైతే నన్ను శరణం కోరతారో, సకృదేవ, కొద్దిగా అన్నా నా వైపు తిరిగి, కొంచెమన్నా ఒక్కసారన్నా నా వైపు చూసి నన్ను శరణు కోరితే, నన్ను అడిగితే చాలు, యాచతే తవ అస్మీతి యాచతే, ఎవరైతే నన్ను అడుగుతారో, శరణం కోరతారో, అభయం సర్వభూతేభ్యో, వారందరికీ కూడా నేను అభయాన్ని ఇస్తున్నాను. దదామి ఏతద్వ్రతం మమ, ఇది రామాయణంలో శ్లోకం. కాబట్టి శరణం అనేటువంటి నామానికి ఆర్తానాం ఆర్తిహరణత్వాత్ శరణం అని శంకర భాష్యం. అంటే ఆర్తుల యొక్క బాధను పోగొట్టేటువంటి వాడు, ఎవరైతే ఆర్తితో ఆశ్రయిస్తారో వారికి. మనకి రామాయణంలో విభీషణ ఘట్టం కనబడుతుంది. శరణమివ్వడం విభీషణుడు, అక్కడే ఇందాక చెప్పిన శ్లోకం ఆ విభీషణుడి సందర్భంలోనే వాళ్ళందరితోటి రాములు వారు అంటారు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మితి యాచతే అని, అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ అని ఆయన అక్కడ చెప్పిన మాట అనమాట అది. కాబట్టి శరణం ఇచ్చేటువంటి వాడు కాబట్టి శరణం. శర్మ తర్వాత నామం. శర్మ అంటే ఆనందమే స్వరూపముగా కలిగినటువంటి వాడు అని అర్థం. పరమానంద స్వరూపత్వాత్ శర్మ, శంకర భాష్యం అలా చెప్తోంది. పరమానందంగా ఉండేటువంటి వాడు శర్మ.
అంతేగాని పేరు చివర శర్మ అని పెట్టుకొని నిత్యము దుఃఖముతో బాధతో ఏడుస్తూ ఉండేటువంటి వాడు శర్మ కాదండి. పేరు మాత్రం శర్మ అయి ఉండొచ్చు. కాబట్టి శర్మ అనేటువంటి శబ్దానికి అర్థం ఏమిటి అంటే ఆనందమే స్వరూపం. దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగతస్పృహ వీతరాగ భయక్రోధ. ఈ లక్షణాలు కలిగి ఉండి దుఃఖము కలిగినప్పుడు దిగులు చెందకుండా, సుఖము కలిగినప్పుడు స్పృహ తప్పకుండా, అంటే ఉబ్బి తబ్బిబ్బైపోకుండా, అనురాగము భయము క్రోధము ఇవన్నీ వదిలిపెట్టేసి ఎవరైతే ఆనందంగా ఎప్పుడూ ఉంటాడో అతడు శర్మ. అంతేగాని ఉపనయనం అవగానే వెంటనే పేరు పక్కన శర్మ తగిలిచ్చేసుకొని నేను శర్మ అంటే సరిపోదు. అది ప్రారంభం, అది లేకుండా ఉండకూడదు, ఉంచుకోమని చెప్పింది. శర్మ అని పేరు పెట్టుకున్నందుకు కనీసం అప్పుడన్నా గుర్తు చేసుకో నేను ఆనందంగా ఉంటున్నానా లేదా అని. కాబట్టి ఆనందం కోసం ప్రయత్నించు, ఆనందంగా ఉండడానికి జీవనం గడపడానికి చూడు. అది ఇచ్చేటువంటి వాడు ఆయన కాబట్టి ఆయన శర్మ. ఆనందో బ్రహ్మేతి వ్యజానాతని తైత్తిరీయ ఉపనిషత్తు చెప్తుంది. ఆనందాద్యేవ కల్విమాని భూతాని జాయంతి. అంటే ఆనంద స్వరూపమే బ్రహ్మ, ఆయనే ఆనందము, ఆనందమే బ్రహ్మ. ఆ ఆనందం నుండే కల్విమాని భూతాని జాయంతి, సమస్త భూతములు పుడుతున్నాయి. ఆనందము నుండి పుడుతున్నాయి. అంటే మనందరం ఆనందం నుంచి పుట్టాం, కానీ దేంట్లో ఉంటున్నాం? దుఃఖంలో ఉంటున్నాం. మన స్వరూపం ఆనందము, కానీ జీవనం దుఃఖం. ఈ ఆనందం నుంచి దుఃఖానికి మారడానికి కారణం ఏమిటి అంటే మాయ. ఈ మాయ అనే పొరను తొలగిస్తే ఆనందమే, ఆ ఆనందమే విష్ణుతత్వము, విష్ణునామము. కాబట్టి శర్మ. తర్వాత నామం విశ్వరేతాహ. విశ్వమునకు కారణభూతుడైనటువంటి వాడు కనుక విశ్వరేతాహ. విశ్వస్య కారణత్వాత్ విశ్వరేత. శంకర భాష్యం చెప్తుంది ఈ మాట. విశ్వానికి కారణమైనటువంటి వాడు ఆయన కనుక సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియ తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రదం ప్రదా అంటాడు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి శ్లోకం ఇది. నేను అహం బీజప్రదం, నేనే బీజమై ఉన్నాను, నేనే మూలమై ఉన్నాను. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియ. కాబట్టి సమస్త యోనులు అంటే మానవులనే మాత్రం కాదు, ఉద్బీజములు, స్వేదజములు, అండజములు అని మనకి ఇప్పుడు 4 రకాలు ఉన్నాయి. వీటన్నిటిలో పుట్టేటువంటి సకల చరాచర జగత్తుకు బీజం ఆయన. కాబట్టి విశ్వరేతాహ. నారాయణుండే ప్రాణము, జీవనము, స్థితికారకత్వము, అస్తిత్వము అన్నీ కూడా ఆయన నుండే వస్తున్నాయి కదండి జీవకోటికి. ప్రజాభవ తర్వాత నామం. ఎవరి నుండి సమస్త ప్రాణకోటి సంభవిస్తున్నదో, ఉద్భవిస్తున్నదో ఆయన ప్రజాభవుడు. సర్వాహ ప్రజాహ యత్ సకాశాత్ ఉద్భవంతి స ప్రజాభవ. ఇది శంకర భాష్యం. అంటే అహం సర్వస్య ప్రభవ అని ఈ సమస్త జగత్తు యొక్క ఉత్పత్తికి, ప్రకాశానికి నేనే కారణమంటారు ఆయన. యతో వా ఇమాని భూతాని జాయంతే అప్రాప్య మనసా సహ. అంటే ఈ పరబ్రహ్మము నుండే సమస్త ప్రాణులు ఉద్భవిస్తున్నాయి. సప్త ఋషులు, ప్రజాపతులు, మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తదా మద్భావా మానసా జాత ఏషాం లోకా ఇమాం ప్రజా అంటారు. కశ్యపాది మహర్షి సప్తకము, సనక సనందనాదులు, స్వయంభూవాది మనువులు వీళ్ళందరూ కూడా నా వాళ్ళనే పుట్టుకొచ్చారయ్యా, నేనే పుట్టించాను వాళ్ళందరినీ. కాబట్టి ప్రజాభవ, సమస్త ప్రజానీకము కూడా ఈశ్వర సర్వభూతానాం హృదయసే హే అర్జున తిష్టతి అన్నాడు కదండి. అందరిలో ఆయనే ఉన్నాడు, ఆయన అంశంగానే ఉంటూ అందరినీ దాంట్లోకి లాక్కొచ్చాడు ఆయన. తర్వాత నామం సంవత్సర. కాలాత్మనా స్థిత అహ. ఒక నామం ఉంది మధ్యలో. ప్రజాభవ తర్వాత అహ. అహము, అహ అంటే
అహర్నిశలు అంటుంటాం కదా. అహహ అంటే పగలు, నిసి అంటే రాత్రి. ప్రకాశ స్వరూపుడుగా ఉండేటువంటి వాడు గనక ఆయన అహస్వరూపుడు అంటే పగలు స్వరూపుడు, పట్టపగటి వెలుగు పరమాత్మ స్వరూపము అని అర్థం. ప్రకాశరూపత్వాత్ అహహ అంటే నిద్ర అనేటువంటి చీకటి నుండి మేల్కొలిపి పగలు అనేటువంటి వెలుతురులో కర్మలను ఆచరింపచేస్తూ అజ్ఞానం అనేటువంటి చీకటిలో ఉన్నటువంటి మనిషిని జ్ఞానం అనేటువంటి వెలుతురు వైపు నడిపించేటువంటి దానికి మూల కారణమైనటువంటి వాడు కనుక అహహ. సూర్యనారాయణుడే, అందుకనే ప్రత్యక్ష నారాయణుడు అంటారు. చీకటి అనేటువంటి అజ్ఞానాన్ని తొలగించి వెలుగు అనేటువంటి ప్రకాశాన్ని ఇచ్చి ప్రతి వస్తువుని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు ఆయనే. దాని ద్వారా సుఖమును జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఆనందం వైపు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనం చీకట్లో ఉంటున్నాం, అది వేరే విషయం. తలుపులన్నీ మూసుకొని, కిటికీలన్నీ మూసుకొని, ఏసీలు వేసుకొని, లైట్లు వేసుకొని మనం జీవితాలు గడుపుతున్నాం. నిజానికి సూర్యకాంతిలో గూట్లో దీపం నోట్లో ముద్ద అనేవారు పూర్వం. సూర్యకాంతిలోనే సమస్తము నడిచేది. చీకటి అయిందంటే ఏ పనులు చేసేవాళ్ళు కాదు. రాత్రిపూట చేసేటువంటి వాళ్ళని నిశాచరుడు అనేటువంటి వారు, అంటే రాత్రి తిరిగేటువంటి వారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇవన్నీ మారిపోతున్నాయి అనుకోండి. సంవత్సర తర్వాత నామం. కాలాత్మనా స్థిత విష్ణు సంవత్సర ఇత్యుక్త. అంటే మామూలుగా కాలము రూపమే ఆయన సంవత్సర రూపంలో ఉన్నాడు. మనకి 30 సంవత్సరాలైతే ఒక మాసం, 2 మాసాలైతే ఒక ఋతువు, 6 ఋతువులైతే ఒక సంవత్సరం. ఈ సంవత్సర కాలంలో 12 రాసుల్లో సూర్యభ్రమణం జరుగుతూ ఉంటుంది. సూర్యుడు తిరుగుతూ ఉంటాడు 12 రాసుల్లో. అది సౌర సంవత్సరం. ఆ విధంగానే చాంద్రమానము అవి ఉంటాయి. నక్షత్రమానం ఉంటాయి. నక్షత్రాలు తిరిగేదాన్ని నక్షత్రమానం అంటారు. చంద్రుడి యొక్క కదలికల్ని చాంద్రమానం అంటారు. కాబట్టి మనకు ఒక సంవత్సరం అయితే దేవతలకు ఒక రోజు. మన 30 సంవత్సరాలు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరాలు దేవతలకు ఒక సంవత్సరం. అలా దేవతల యొక్క ఆయు ప్రమాణం ఎంత? మనకు 100 ఏళ్ళ ఆయుష్ ఉన్నట్టుగా దేవతలకు ఎంత ఆయుష్ అంటే 12,000 వాళ్ళ సంవత్సరాలు. అంటే 12,000 ఇంటూ 360, 43,20,000 సంవత్సరాలు. ఈ 43,20,000 సంవత్సరాలను ఒక మహాయుగము అంటారు. దివ్యయుగం అని కూడా పేరు దానికి. మనకి ఈ 43,20,000 సంవత్సరాల్లో భూమండలంలో భూలోకవాసులందరికీ కూడా 4 యుగాలు గడిచిపోతాయి. కలియుగం యొక్క వయస్సు ఆయు ప్రమాణము 4,32,000 సంవత్సరాలు. ద్వాపరయుగం యొక్క ఆయు ప్రమాణం 8,64,000 సంవత్సరాలు. ఆ తర్వాత త్రేతాయుగం యొక్క ప్రమాణం 12,96,000 సంవత్సరాలు. ఆ తర్వాత కృతయుగం యొక్క ప్రమాణం 17,28,000 సంవత్సరాలు. అంటే 4,32,000 యాడ్ అవుతూ ఉంటుంది. కలియుగం 4,32,000 అయితే ద్వాపర యుగానికి ఇంకో 4,32 యాడ్ అవుతుంది. అవి 8,24 వస్తుంది. దానికి మళ్ళీ 4,32 యాడ్ అయ్యి 12,96,000 సంవత్సరాలు కృతయుగానికి వస్తుంది. దానికి మళ్ళీ 4,32,000 సంవత్సరాలు యాడ్ అయ్యి 17,28,000 సంవత్సరాలు త్రేతాయుగానికి వస్తుంది. ఈ 4 కలిపితే 43,20,000 సంవత్సరాలు అవుతుంది. మన భాషలో మహాయుగం అంటాం. దీన్ని ఒక దివ్యయుగం అని కూడా అంటారు. ఇటువంటి 1000 దివ్యయుగాలు జరిగితే, అంటే 43,20,000 సంవత్సరాలు ఇంటూ 1000 జరిగితే బ్రహ్మగారికి ఒక పగలు. అంతే కాలం జరిగితే ఆయనకు ఒక రాత్రి. ఒక పగలు ఒక రాత్రి జరిగితే ఆయనకు ఒక రోజు. కాబట్టి 43,20,000 సంవత్సరాల ఇంటూ 1000 చేస్తే ఆయనకి బ్రహ్మగారికి ఒక పగలు ఒక రాత్రి అవుతుంది కదా. ఇట్లాంటి 30 రోజులు జరిగితే బ్రహ్మకు ఒక నెల. ఇటువంటివి 12 నెలలు జరిగితే ఆయనకి ఒక సంవత్సరం. అటువంటి సంవత్సరాలు 100 అయితే బ్రహ్మగారికి పూర్ణాయువు. ఇవన్నీ లెక్కపెట్టి ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే అని చెప్తున్నాం ఇప్పుడు మనం.
అటువంటివి 50 సంవత్సరాలు దాటి రెండవ అర్థంలో ఉన్నారట ఇప్పుడు ఉన్నటువంటి బ్రహ్మగారు. చతుర్ముఖ బ్రహ్మగారి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఇవన్నీ సంవత్సర రూపంలో కాలాన్ని ఆయన నిర్దేశిస్తూ, ఆయన నిర్ణయిస్తూ, పరబ్రహ్మగా ఉన్నటువంటి విష్ణు స్వరూపుడుగా ఉన్నటువంటి ఆయన అందరినీ నిర్ణయిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ బ్రహ్మభువనాల్లోక పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే అన్నాడు. అందుకని భగవద్గీతలో ఆ బ్రహ్మభువనాల్లోకాల్లో కూడా మళ్ళీ పునరావృత్తి ఉంటుంది, మళ్ళీ పుడుతూ ఉంటారు. బ్రహ్మకు కూడా ఆయు ప్రమాణం నిర్ణయించబడి ఉన్నది. పరబ్రహ్మగారు చతుర్ముఖ బ్రహ్మ. ఈ బ్రహ్మ పదాలు కొంచెం బ్రహ్మ పదార్థాల్లాగా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి. జాగ్రత్తగా వింటూ ఉండాలి, మనం పట్టుకోవాలి దీన్ని. సృష్టి స్థితి లయాలు చేసేటువంటి వాటిలో సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ వేరు, పరబ్రహ్మ వేరు. విష్ణు స్వరూపముగా ఉన్నటువంటిది ఇప్పుడు విష్ణు సహస్రనామంలో చెప్పేటువంటిది పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి తర్వాత వ్యాళః. వ్యాళః అంటే సర్పము. వ్యాళవత్ గ్రహీతుము అశక్యత్వాత్ వ్యాళః. వ్యాళవత్ గ్రహీతు అశక్యత్వాత్. పట్టుకోవడానికి కష్టం, పామును పట్టుకోలేం. పామును పట్టుకోవాలంటే ప్రత్యేకమైనటువంటి స్కిల్ ఉండాలి. ఉన్నవాళ్లే పట్టుకోగలరు, ఎవరు పడితే వాళ్ళు దొరకదు, గబగబ వెళ్ళిపోతుంటుంది. కాబట్టి చిక్కదు. కాలము కూడా ఎవరి చేతికి చిక్కదు. అందుకని కాలశ్చ నారాయణ అన్నారు. కాలప్రవాహం కూడా ఒక చక్రం వంటిది, అది తిరుగుతూ ఉంటుంది, అది ఆగదు. ఎవరిని పట్టుకోలేము మనం, దాన్ని ఆపలేము, ఎవరు ఆపలేరు. అందుకనే దీన్ని నడిపేవారు ఎవరు అంటే సూర్యనారాయణ రూపంలో నడుపుతున్నాడు ఆయన కాలం. సూర్యుడు వచ్చాడు, సూర్యుడు వచ్చాడు, సూర్యుడు వచ్చాడు అనుకుంటున్నాం కానీ ఆయుష్ అయిపోతుంది, ఆయుష్ అయిపోతుంది, ఆయుష్ అయిపోతుంది అనుకుంటూ ఉండాలట. వేదాంతం చెప్తుంది. ఇంకొక రోజు వచ్చింది అంటే నిన్నటి రోజు వెళ్ళిపోయింది. మన జీవితంలో ఒక రోజు తగ్గిపోయింది. దాన్ని గుర్తు చేసేటువంటి వాడు వ్యాళః, దొరకకుండా నడిపించేటువంటి వాడు కనుక కాలమే నారాయణ స్వరూపం. ఈ ఋతువులన్నీ కాలస్వరూపంలో వచ్చేటువంటి వాటికి అలంకారాలుగా వస్తూ ఉంటాయి. ప్రత్యయ తర్వాత నామం. ప్రజ్ఞాస్వరూపుడు ప్రత్యయం అంటే. ప్రతీతి ప్రజ్ఞా ప్రత్యయ. ఇంకొక అర్థం కూడా చెప్పారు, విశ్వసింపదగినటువంటి వాడు ప్రత్యయ అంటే. అంటే ఆయన్ని నమ్మి మనం ఏ పూజ చేసినా, ఏ అర్చన చేసినా, ఏ పారాయణ చేసినా, ఏ స్తోత్రం చేసినా తప్పకుండా అనుగ్రహిస్తాడు. విశ్వసింపదగినటువంటి వాడు. మన్మనామద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే అన్నాడు. అంటే ఎవరైతే నాకే నమస్కారం చేసి నన్ను పూజించి నా యందు భక్తి భావంతో ఉంటారో నన్ను తప్పకుండా పొందుతారు అన్నాడు. అది విశ్వసించదగినటువంటి వాక్యం. తర్వాత నామం సర్వదర్శన. ఈ శ్లోకంలో ఇది ఆఖరి నామం, సర్వదర్శన. అంటే సకల శాస్త్ర స్వరూపంలో ఉన్నటువంటి కన్నులు కలిగినటువంటి వాడు సర్వదర్శన. సర్వాణి దర్శనాత్మకాని అక్షిణీయస్య సహా సర్వదర్శన. మనకి పరమాత్మ ప్రాప్తికి షడ్దర్శనములు అంటారు. వేదాంత గ్రంథంలో, వేదాంత పరిభాషలో పరమాత్మను తెలుసుకోవాలి అంటే న్యాయశాస్త్రము, వైశేషికము, సాంఖ్యము, యోగము, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, ఈ 6 షడ్దర్శనాలు అంటారు వీటిని. ఇవి తెలుసుకుంటే పరమాత్మ గురించి తెలుస్తుంది. కాబట్టి సకల శాస్త్రములే కన్నులుగా కలిగినటువంటి వాడు కనుక సర్వదర్శన. విశ్వతశ్చక్షు. అందుకనే ప్రహ్లాదుడు అన్నాడు, ఎందెందు వెతకి చూచిన అన్నందే గలడు. చూడాలి. ఎలా చూడాలి? కళ్ళతో చూడాలి. ఏ కళ్ళతో? శాస్త్రము చెప్పినటువంటి కళ్ళతో చూడాలి. దర్శన శాస్త్రములు అందుకని అన్నారు దర్శనములని వాటిని. అవి ఎలా చూడమని చెప్పినాయో అలా చూడాలి పరమాత్మని. అంతే తప్ప ఈ కళ్ళతో నేను చూస్తాను అంటే నీకు కనబడ్డయ్యా దివ్యం దదామితే చక్షు అన్నాడు. అర్జునుడికి కూడా కృష్ణ పరమాత్మ ఆ సమయంలో విశ్వరూప సందర్శనం సమయంలో దివ్యమైనటువంటి చక్షువులను ఇచ్చి చూడు, ఇప్పుడు చూడు, నీ మామూలు కళ్ళతో నువ్వు చూడలేవు అని చెప్పాడు. కాబట్టి అటువంటి పరమాత్మను చూపించేటువంటి కళ్ళు కనుక అవి దర్శన శాస్త్రంలో అన్నారు వాటిని. ఆ రూపంలో ఆ జ్ఞానము ఆయనై ఉన్నాడు కనుక సర్వదర్శన.